అందరికీ నమస్కారం. మా ఈ ఎపిసోడ్‌కి స్వాగతం. ఇవాళ 'తరుణ్ భాస్కర్' సినిమాల గురించి మాట్లాడడానికి మనతో పాటు కార్తికేయ గూడా ఉన్నారు. ఈ పార్ట్ 1లో 'తరుణ్ భాస్కర్' మొదటి సినిమా 'పెళ్లి చూపుల' గురించి మాట్లాడతాము. వచ్చే వారం పార్ట్ 2లో 'ఈ నగరానికి ఏమైంది', నెట్‌ఫ్లిక్స్ యాంథాలజీ 'పిట్ట కథలు' అందులో 'తరుణ్ భాస్కర్' చేసిన మొదటి షార్ట్ 'రాముల' గురించి కూడా మాట్లాడతాము. యాస్ ఆల్వేస్ హ్యాపీ లిజనింగ్. అందరికీ నమస్కారం. మా ఈ సంచికలో తరుణ్ భాస్కర్ గారు తీసిన ఆయన సినిమాల గురించి మాట్లాడుకుందాం. 2 ఫస్ట్ 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది', తర్వాత మొన్న కొత్తగా 4 ఫిల్మ్స్ యాంథాలజీ లాగా వచ్చిన 'పిట్ట కథలు'లో ఫస్ట్ సినిమా 'రాముల'. సో, ఈ 3 సినిమాల గురించి చర్చిద్దాం దీంట్లో. సో, దీంట్లో వచ్చే నా ఇనీషియల్ థాట్స్. సో, 'తరుణ్ భాస్కర్' చెప్పాలి అంటే ఇప్పుడు ద న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ అంటున్నారు గదా! సో, ఆ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్‌లో సార్ట్ ఆఫ్ ఫస్ట్ హ్మ్. బాగా ప్రాచుర్యం పొందిన డైరెక్టర్. అంటే ఆ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ అనే టర్మ్‌కి ఫస్ట్ సార్ట్ ఆఫ్ ఏమంటారు టార్చ్ బేరర్ లాగా వచ్చింది 'తరుణ్ భాస్కర్' అనుకుంటా 'పెళ్లి చూపులతో'. తర్వాతే చాలా కొత్త కొత్త డైరెక్టర్స్ పరిచయమయ్యారు. సో, అలా చూసుకుంటే 'పెళ్లి చూపులు' ఒక పెద్ద ఆహ్, చాలా పెద్ద హిట్ అనే చెప్పాలి. అంటే ఎవ్వరికీ తెలియకుండా అసలు ఆ సినిమా ఈ సినిమా అనేది ఉందా అని ఎవరికీ తెలియకుండా రిలీజ్ అయింది. అండ్ ఫస్ట్ వీక్ చాలా యావరేజ్‌గా అంటే ఓపెనింగ్స్ కానీ, థియేటర్ హౌస్‌ఫుల్ అవ్వడం గానీ చాలా యావరేజ్‌గా ఉండింది. బట్ తర్వాత రెండో వారం, మూడో వారంలో హౌస్‌ఫుల్స్ అవుతూ పోయింది. సో, యాక్చువల్లీ అలాంటి ఫీట్ రీసెంట్ టైమ్స్‌లో ఏ తెలుగు సినిమా చేయలేదనుకుంటా. నాకు గుర్తున్నంత వరకు. అంటే సెకండ్ వీక్, థర్డ్ వీక్ నుంచి థియేటర్స్ ఫుల్ అయిపోవడం అవన్నీ. సో, నేను 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 సినిమా థియేటర్‌లోనే చూసాను. చూసాక అందరూ కౌశిక్ గురించే మాట్లాడతారు. ఎందుకంటే కౌశిక్ అంటే 'పెళ్లి చూపుల్లో' కౌశిక్ ఉన్న రోల్ అలాంటిది. మొత్తం సినిమాని అంటే అలా అంటే గ్రిప్‌లో పెట్టుకొని నడిపిస్తాడు బేసిక్‌గా. కాబట్టి అతని గురించే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అది కామెడీ వల్ల అయినా, దేని వల్ల అయినా. ఆహ్, ఆహ్, సో, నాకు కౌశిక్ క్యారెక్టర్ చాలా నచ్చింది. ఎట్ ది ఎండ్ చిత్ర క్యారెక్టర్ గూడా చాలా నచ్చింది. ఆహ్, అండ్ మల్టిపుల్ రీవాచెస్ చేశాను ఈ సినిమాని. చాలా ఇష్టం గాబట్టి. అండ్ మల్టిపుల్ రీవాచెస్‌లో యాక్చువల్లీ నాకు బాగా చాలా బాగా నచ్చింది ఏంటి అంటే టేప్ టూప్ ఆర్ వివేక్ సాగర్ రీ రికార్డింగ్. ఆహ్, ఎంత చెప్పినా తక్కువేమో 'తరుణ్ భాస్కర్' ఇంకా వివేక్ సాగర్ కాంబినేషన్ గురించి. ఆహ్, చాలా అంటే చాలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా క్లియర్‌గా ఉంటాయి. అండ్ చాలా చాలా బావుంటాయి. వాళ్ళ కాంబినేషన్ ఈస్ సంథింగ్ ఎల్స్. అంటే వివేక్ ఆత్రేయ ఆహ్, ఇంతకుముందు మాట్లాడినట్టు వివేక్ ఆత్రేయ, వివేక్ సాగర్ కాంబినేషన్ ఎలాంటిదో నన్నడిగితే ఈవెన్ బెటర్ ఏమో 'తరుణ్ అండ్ వివేక్.' బికాస్ వాళ్ళు ముందు గూడా చాలా కలిసి పనిజేశారు. యాహ్! సో, ఇవి నా ఇనీషియల్ థాట్స్. ఓవర్ టు కార్తికేయ. సో, ఎగ్జాక్ట్‌లీ చెప్పినట్టు 'తరుణ్ భాస్కర్' న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్‌లో వచ్చిన ఫస్ట్ ఎంట్రీ. అంటే న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ అనే ఒక సెక్టర్ ఉంది అని చెప్పడానికి ఆ డివిజన్ చేసిన ఫస్ట్ వ్యక్తి. 'తరుణ్ భాస్కర్' 'తరుణ్ భాస్కర్' అసలు మనకి ఎంత అద్భుతం అంటే నిజంగా అద్భుతం అనే చెప్పాలి. 'పెళ్లి చూపులు' మూవీ ఈస్ నో లెస్ థాన్ ఎ ఫినామినా. నాకు తెలిసి వర్డ్ ఆఫ్ మౌత్ టాక్ ద్వారా అన్ని రోజులు ఆడి అంత డబ్బులు సంపాదించిన సినిమాని నేను 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 ఎన్ని రోజులుంటే అన్ని రోజులు నేనైతే అలాంటి సినిమాని చూడలేదు. వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఒక ఫినామినన్ అయిన సినిమాని. సో, నిజంగా ఇట్స్ నో లెస్ థాన్ ఎ ఫినామినన్ 'పెళ్లి చూపులు.' నాకు 'తరుణ్ భాస్కర్‌లో' నచ్చేదేంటంటే దేర్స్ ఎ టర్మ్ అన్‌ఫోర్స్డ్ రియలిజం అంటారు. అంటే నువ్వు నేను మాట్లాడుకుంటుంటే, ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే, నేను నా పేరెంట్స్ తోటి మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్‌లీ అలానే. దాన్ని స్క్రీన్ మీద రెప్లికేట్ జేయడము ఇట్ లుక్స్ వెరీ ఈజీ. కానీ దానంత టఫ్ జాబ్ నాకు తెలిసి ఇంకోటుండదు. రియలిజం సో,
వెస్ట్ వరల్డ్‌లో ఫార్డ్ చెప్పినట్టు గ్రేటెస్ట్ ఫిక్షన్ ఈస్ వేర్ 90% ఆఫ్ ఇట్ ఈస్ ఇన్ రియాలిటీ అన్నట్టు. సో, ఆ రియాలిటీని ఆ న్యాక్ ఉంది తరుణ్ భాస్కర్‌కి. అందుకు నాకు చాలా చాలా ఇష్టము. సో, 'పెళ్లి చూపులు' ఆబ్వియస్‌లీ నేను ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు చూసాను. సో, మాకు ఎట్లా ఉండే అంటే ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చిల్లర్ ఫేజ్. ఎవ్రీ ఫ్రైడే కొత్త మూవీకెళ్ళేటోళ్ళము. అది గూడా పక్కనే ఒక చిల్లర్ థియేటర్ ఉండేది. 'ప్రతాప్ 70mm' అని. మా కాలేజ్ పక్కనే. దాంట్లోకే పోయేటోడిని. సో, అలా ఎళ్ళిన సినిమా ద రయాట్ ఆఫ్ లాఫ్టర్ అన్నమాట. ఎట్లా అంటే అట్లా. ఫస్ట్ మేమెళ్ళిన సాటర్‌డే ఎళ్ళాం, రిలీజ్ అయిన సాటర్‌డే. మేము 5గురం తప్ప థియేటర్‌లో పెద్దగా ఎవ్వరు లేరు. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 వీక్స్ తర్వాత ఎళ్తే థియేటర్ అంతా ఫుల్ ఉంది. ఆ రేంజ్ ఫెనామినన్ ఉన్న మూవీ దగ్గరుండి మేము జూసాము దాన్ని. సో, ఇట్స్ రియల్లీ స్పెషల్ మూవీ 'పెళ్లి చూపులు' అన్ని విధాలుగా. సో, ఇంకా ఎలా అంటే ఇంకా చాలా ఉన్నాయి నాకు చెప్పడానికి ఆ సినిమా గురించి. సో, దిస్ ఈస్ మై ఇంట్రో బేసిక్‌లీ. రైట్. ఇంట్రోలోనే చాలా ఇన్సైట్స్ ఇచ్చేసావు. సో, ఓకే. నా ఇనీషియల్ థాట్స్ అబౌట్ 'పెళ్లి చూపులు' అంటే 'పెళ్లి చూపులు' సినిమా నేను మా చెల్లి కలిసి చూసామనమాట. ఎందుకు టికెట్స్ బుక్ చేసుకొని ఎళ్ళానో తెలీదు గానీ, అంటే టీజర్ చూసా అనుకుంటా. అప్పుడు చాలా నచ్చింది. సో, ఈ సినిమా నేను తప్పకుండా చూడాలి అని చెప్పేసి నేను, చెల్లి కలిసి ఎళ్ళాము. నాకు గుర్తున్నంత వరకు శాంతి థియేటర్‌లో ఎళ్ళా. ఆ సినిమా ఎక్స్‌పీరియన్స్ అయితే అసలు నేనెళ్ళిన రోజు ఆల్‌మోస్ట్ హాఫ్ ఫుల్ ఉండే అనుకుంటా. 70% దాకా ఫుల్ ఉండే థియేటర్. కానీ ఇంకా ఆ రోజు ఎట్లా నవ్వుకున్నానంటే అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ఎక్స్‌పీరియన్సెస్ అని కూడా చెప్పొచ్చు. ఇంగా నా సావు నేను దస్తా నీకెందుకు అనే డైలాగ్‌కి నెక్స్ట్ ఒక 1 మినిట్ వరకు నవ్వుతూనే ఉండే. థియేటర్ మొత్తం నవ్వుతూనే ఉండే. ఆ తర్వాత కంటెక్స్ట్ ఏమైంది? డైలాగ్స్ ఏం చెప్పారో అసలు గుర్తు కూడా లేవు. ఆ రేంజ్‌లో నవ్వినా అసలు అంటే యాహ్! సో, ఓవరాల్ సినిమా బా నచ్చిందనమాట. అండ్ కౌశిక్ క్యారెక్టర్ ఇంపాక్ట్ కూడా చాలా ఉండే. అండ్ ఓవర్ ద ఇయర్స్ మళ్ళీ 'పెళ్లి చూపులు' సినిమా చాలా సార్లు చూసిన తర్వాత బాగా అర్థమైందనమాట. అంటే తరుణ్ భాస్కర్ ఎలాంటి డైరెక్టర్ అండ్ కార్తికేయ అన్నట్టు అండ్ శాండీ అన్నట్టు న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్‌లో అనే కేటగరీ ఆర్ సెక్ట్ కింద ఫస్ట్ గుర్తొచ్చే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఎందుకొచ్చాడు అంటే ఎందుకయ్యాడు అంటే బికాస్ ఆఫ్ ద వే ఈ పోస్ట్ రియలిజం గురించి చెప్పాడు గదా! సో, అది చాలా ఈజీగా తరుణ్ భాస్కర్ క్యాప్చర్ చేయగలుగుతారనమాట ఆయన సినిమాల్లో. ఈవెన్ బిఫోర్ మేకింగ్ 'పెళ్లి చూపులు' 'సైన్మా' అనే షార్ట్ ఫిల్మ్ తీశారనమాట. యాహ్! ఇప్పుడు గుర్తొచ్చింది. 'సైన్మా' అనే షార్ట్ ఫిల్మ్‌ని నేను చూసి ఆయన తరుణ్ భాస్కర్ అనే డైరెక్టర్ ఉన్నాడు. సో, ఆయన నెక్స్ట్ ఫిల్మ్ తీస్తున్నాడని తెలిసినందుకు నేను ఫస్ట్ మూవీకెళ్ళాను 'పెళ్లి చూపులు.' సో, 'సైన్మా' షార్ట్ ఫిల్మ్ చూడని వాళ్ళు ఇట్స్ నౌ స్ట్రీమింగ్ ఫ్రీ ఆన్ యూట్యూబ్. వెళ్లి చూడండి. అందులో రాహుల్ రామకృష్ణ యాక్చువల్లీ ఉంటాడు. సో, రాహుల్ రామకృష్ణకి బిగ్ బ్రేక్ త్రూ వచ్చింది అందులోనే అనుకుంటా. సో, యాహ్! ఇవి నా ఇనీషియల్ థాట్స్. సో, నాకింకో విషయం గుర్తొచ్చింది ఏంటి అంటే, ఫస్ట్ 'పెళ్లి చూపులు'కి మా నాన్న ఇంకా మా కజిన్స్ ఎళ్ళామనమాట. మా అమ్మ రాలేదు. సో, మా నాన్న సినిమా చూసి ఫుల్ నవ్వుకొని, మళ్ళీ రెండోసారి మా నాన్న మా అమ్మని తీసుకెళ్లారనమాట. సినిమా బావుంది, చాలా నవ్వుకోవచ్చు అని. సో, అంటే వర్డ్ ఆఫ్ మౌత్ టాక్ వల్ల అంటే అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ గాని ఎవరైనా మళ్ళీ చూసారు. రీవాచ్ వాల్యూ చాలా ఎక్కువుండింది 'పెళ్లి చూపులు'కి. ఎస్పెషల్లీ థియేటర్‌లో. సో, ఆ ఫీట్ అచీవ్ చేశాడు అంటే అది తరుణ్‌కి కంప్లీట్ క్రెడిట్ ఇయ్యాలి. అండ్ ఆ సినిమాకి ఇయర్ ఎండ్‌లో నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. అండ్ ఐ థింక్ ఆ సినిమాకి ఇంకా చాలా అక్వలైడ్స్ కూడా రావచ్చు. సో సినిమాల్లోకి దుంకితే సో ఓపెనింగ్ షాట్ కార్‌లో ఉంటుంది. సో ఈ ఈ కార్‌లో ఉండి హీరో మాట్లాడుతూ ఉంటారు. వెనకాల పాటొస్తూ ఉంటుంది. సో ఇదే సేమ్ ఈ నగరానికి ఏమెళ్ళినా కూడా సేమ్ ఇలానే స్టార్ట్ అవుతది సినిమా. ఐ డోంట్ నో వై. అది మేబీ తరుణ్ కోయిన్సిడెంట్‌లీ అయిందో లేదా అలా కావాలని రాసారో తెలీదు గానీ అలానే 2 సినిమాల్లో అలానే ఉంది. సో సినిమాలో బేసిక్‌గా 2 వల్నరబుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక ఫిక్స్‌డ్ క్యారెక్టర్ ఉంటుంది. ఫిక్స్‌డ్ క్యారెక్టర్ ఏమో కౌశిక్. 2 వల్నరబుల్ క్యారెక్టర్స్ ఏమో చిత్ర ఇంకా ప్రశాంత్. సో చిత్ర మనకి యాక్చువల్లీ వల్నరబుల్‌గా కనబడదు గానీ
షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ గర్ల్. బట్ ఆమె కూడా ఒక సార్ట్ ఆఫ్ స్ట్రాంగ్ హెడ్, అంటే ఇలానే ఉండాలి, ఇలానే అవ్వాలి అని అనుకుంటుంది. ఆ ప్రశాంత్ నుంచి ఆ ఈజీ గోయింగ్నెస్ చిత్ర తీసుకుంటుంది. ఆ భావుకతని ప్రశాంత్ నుంచి తీసుకుంటుంది. అలానే ప్రశాంత్ కూడా చిత్ర నుంచి లైఫ్లో జీవితంలో సీరియస్ ఉండాలి, సీరియస్ లేకపోతే అసలు ఏమీ అవ్వదు. అంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే విషయంలో ప్రశాంత్కి అసలు ఏమీ ఉండదు, 0 ఉంటుంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే విషయాన్ని చిత్ర నుంచే ప్రశాంత్ తీసుకుంటాడు. అది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ప్రతి ఒక్కరికి. సో దాన్ని చిత్ర నుంచి తీసుకుంటాడు. కౌశిక్ని చూసుకుంటే కౌశిక్ ముందు నుంచి లాస్ట్ వరకు ఎలా ఉన్నాడో అలానే ఉంటాడు, ఎటువంటి మార్పు ఉండదు. ఫస్ట్లో కూడా మందు అవుదామని అడుగుతాడు, లాస్ట్లో కూడా బార్ అరేంజ్ చేశారని అడుగుతాడు. సో ఆ క్యారెక్టర్లో అంటే అతనికి మెంటలీ తెలుసు అతను ఏం చేస్తున్నాడు, అంటే లైక్ వేర్ హీ వాంట్స్ టు గో ఇన్ హిస్ లైఫ్, ఎక్కడికైతే ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాడు. అంటే అచీవ్ ఇస్ అ బిగ్ వర్డ్ ఏమో, బట్ ఏం చేయాలనుకుంటున్నాడు అతని లైఫ్లో అతనికి చాలా క్లారిటీ ఉంది. బట్ ఈ లీడ్ క్యారెక్టర్స్ ఇద్దరికి క్లారిటీ లేదు. అండ్ చాలామంది ఇప్పుడు విజయ్ దేవరకొండ పెద్ద ఫ్యాన్ అయిపోయారు కాబట్టి విజయ్ పెళ్లి చూపులు అంటారు. కానీ నాకు తెలిసి చిత్ర ఈజ్ ద పివటల్ క్యారెక్టర్, అండ్ చిత్ర వల్లనే సినిమా అలా ఉంది. అండ్ రితువర్మ చాలా పెద్ద టాలెంట్, హైదరాబాద్ నుంచి వచ్చిన టాలెంట్. అండ్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఆవిడ్ని క్యాష్ చేయరు ఇక్కడ టాలీవుడ్లో. షీ గోస్ ఆన్ టు మేక్ ఫిలిమ్స్ ఇన్ టాలీవుడ్, కాలీవుడ్ అండ్ మలయాళం ఫిలిం ఇండస్ట్రీ. యా అంటే పెళ్లి చూపుల్లో లీడ్ క్యారెక్టర్ రితువర్మదే, చిత్రానే. చిత్ర ఈజ్ యాక్చువల్లీ వాట్ షీ డ్రైవ్స్ ద హోల్ ఫిలిం అండ్ స్టోరీని ముందుకు తీసుకెళ్లేది కూడా తనే. యాక్చువల్లీ హీరో విజయ్ దేవరకొండ అది అంటారు కానీ బట్ సో మూవీ గురించి స్పెసిఫిక్ గా చెప్పే ముందు నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఒక్కొక్క జానర్ రీఇన్వెన్షన్ ఆఫ్ జానర్ అని ఒకటి జరుగుతూ ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో. అదేంటంటే సేమ్ జానర్ ఆఫ్ మూవీ ఒక్కొక్క స్టెప్ దగ్గర దాన్ని అది రీఇన్వెంట్ చేసుకుంటది. సో రామ్ కామ్ అనే ఒక జానరాని మన మోడర్న్ జనరేషన్ కి రీబూట్ చేసి రీఇన్వెంట్ చేసిన సినిమా పెళ్లి చూపులు అనిపిస్తుంది. ముందు రామ్ కామ్ అంటే నాకు తెలిసి అంతకుముందు రామ్ కామ్ ని డిఫైన్ చేసిన మూవీస్ ఖుషి, తొలి ప్రేమ, ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్. దే డిఫైన్ దట్ ఏజ్ ఆఫ్ రామ్ కామ్. ఆ ఏజ్ అయిపోయింది అని మనం రియలైజ్ అవుతున్న స్టేజ్ మనకి లవ్ స్టోరీస్ రావడం తగ్గిపోయినాయి. అవుట్ అండ్ అవుట్ రామ్ కామ్స్ రావడం చాలా తగ్గిపోయిన స్టేజ్లో మన 21st సెంచరీ మిలేనియల్ మైండ్ సెట్ తో వచ్చిన రామ్ కామ్. సో ఆ రీబూట్ ఇట్ వాస్ వెరీ మచ్ నీడెడ్. మనందరినీ డిఫైన్ చేసే ఒక యూనివర్స్ క్రియేట్ అయింది దాంట్లో. సో నువ్వు నేను మనల్ని మనం చూసుకుంటాం స్క్రీన్ మీద, మనలాంటోడే వాడు కూడా, బద్దకస్తుడు. సో ఇట్ వాజ్ సో ఈ మూవీ ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా ఓవర్లుక్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ఇట్ సింప్లిసిటీ. సో అందుకు నేను మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్పాల్సి వచ్చింది ఈ రీఇన్వెన్షన్ ఆఫ్ రామ్ కామ్ అని. ఇట్స్ నాట్ అ స్మాల్ ఫీట్ ఆన్ ఎనీ గ్రౌండ్. అది ఇట్స్ అ వెరీ బిగ్ ఫీట్. ఇట్స్ అ లిట్మస్ టెస్ట్. అంటే ఎలా అంటే ఈ మూవీ ఫ్లాప్ అయ్యి ఉంటే ఈ న్యూ ఏజ్ ఆఫ్ డైరెక్టర్స్, ఈ న్యూ ఏజ్ ఆఫ్ ఫిలిమ్స్ అవన్నీ వచ్చేవి కాదు. సో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇది ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. ఆడియన్స్ నిజంగా మెచ్యూర్ అయ్యారా, పిల్లలు ఎంతవరకు సినిమాలు అంటే కుర్రాళ్ళు ఎంతవరకు సినిమాలని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. సో బోయపాటి అనొచ్చో లేదో తెలియదు కానీ ఆ టైప్ ఆఫ్ మాస్ మూవీస్ ఫ్లాప్ అవడం స్టార్ట్ అయ్యాయి అప్పటికే. రచ్చ, దిక్కుమాల సినిమాలని రిలీజ్ అవడం, ఫ్లాప్ అవడం స్టార్ట్ అయినాయి. సో ఈ క్రిటికల్ స్టేజ్ లో వచ్చిన మూవీ. సో ఇది ఇంట్రోలో చెప్దాం అనుకున్నా, ఇక్కడ ఎందుకు చెప్తున్నానో తెలియదు. సో ఇలాంటి టైమ్స్ లో వచ్చిన మూవీ నాకు ఇందులో బేసిక్ గా అద్భుతంగా అనిపించేది. నేను ఫస్ట్ టైం థియేటర్లో వెళ్ళినప్పుడు కూడా నేను, నా ఫ్రెండ్ వెంకటేష్ అని ఒకడు ఉంటాడు, వాడు సినిమా అవుతున్నంత సేపు మాట్లాడుతూనే ఉంటాడు అనమాట. అంటే వాడికి నోరు తెరిస్తే అరే నెక్స్ట్ సీన్ ఇదిరా, ఇంతేరా, పిచ్చ లైట్ అనుకునే, అంటే వాడికి క్లీషేస్ ఆఫ్ సినిమా అంత బాగా తెలుసు అనమాట. ఫస్ట్ టైం పెళ్లి చూపులు సినిమా చూస్తుంటే నేను వాడి పక్కనే కూర్చున్నాను, నా కర్మ కొద్ది ఆ రోజు. నేను అద్భుతంగా రియలైజ్ అనే విషయం నాకు ఇంకా గుర్తుంది. ఒక్క చోట వాడు చెప్పింది నిజం అవ్వలేదు, అట్లీస్ట్ ఒక్క చోట. ఇట్ డజంట్ మీన్ దట్ ద మూవీలో అద్భుతమైన నోలన్ ట్విస్ట్లు ఉన్నాయి ఆర్ సుకుమార్ ట్విస్ట్లు ఉన్నాయి అని కాదు. ఇట్ జస్ట్ మీన్స్ దట్ ఇట్ అవాయిడెడ్ ఎవ్రీ క్లీషే. ఎలా అంటే నాకు వంటొచ్చు అని వాళ్ళ నాన్నకి చెప్పే సీన్
ఈజీలీ ఇంకో డైరెక్టర్ అయ్యుంటే ఆర్ ఏ పాత ఏజ్ డైరెక్టర్ అయ్యుంటే ఆర్ ఈ రియలిజంని క్యాప్చర్ చేయాలి ఈ యూత్ మామూలు డైరెక్టర్ అయ్యుంటే తరుణ్ భాస్కర్ కాకుండా నాన్నకి వీడికి ఓ అద్భుతమైన కాన్వర్సేషన్ ఉండేది. నాన్న నేను ఇది అవుదాం అనుకుంటున్నా, నాకు ఇంజనీరింగ్ నచ్చలేదు నాన్న అని ఒక దిక్కుమాల కాన్వర్సేషన్, ఒక మెలో డ్రామాటిక్ కాన్వర్సేషన్ ఉండేది. ఎవ్రీవేర్ అసలు కౌశిక్‌తో సీన్స్ అయినా గానీ, ప్రశాంత్‌తో సీన్స్ అయినా గానీ, లేదు ఇప్పుడు ప్రశాంత్ తనలో తను ఇట్లా చూసుకొని బయటికొస్తాడు అంటే, లేదు వాడు బద్ధకంగా ఎళ్లి పడుకుంటాడు. సో, ఎవ్రీ క్లీషే‌ని బ్రేక్ చేసిన రియలిస్టిక్ మూవీ అది. అంటే మనం ఇలాంటి ఫేక్ క్లీషేస్ అన్నిటిని ఇలా మన మన మొహానికి చూపించిన సినిమా అనిపించింది నాకు. సో, నాకు తరుణ్ భాస్కర్ మూవీస్ అన్నిట్లో పెళ్లి చూపులు చాలా ఇష్టం. మోడర్న్ రామ్ కామ్స్ అన్నిట్లో పెళ్లి చూపులు చాలా ఇష్టం. అవును. స్టీరియోటైప్స్‌ని బ్రేక్ చేయడంలో తరుణ్ భాస్కర్ 100% సఫలమయ్యారని చెప్పాలి. ఎందుకంటే క్యారెక్టర్ రైటింగ్ నుంచి వాళ్ళు చేసే ప్రతి ఒక్క విషయం వరకు ఏది స్టీరియోటిపికల్‌గా ఉండదు. అంతకుముందు మనం చూసిన తెలుగు సినిమాల్లో ఉన్నట్టు మాత్రం అస్సలకే ఉండదు. అంటే మామూలు ఒక రామ్ కామ్ తీసుకున్న ప్రతిసారి హీరో చాలా స్ట్రాంగ్ ఉంటాడు క్యారెక్టర్ పరంగా. తన వ్యూస్‌ని బాగా ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతాడు. ఏది పడితే అది చేస్తాడు. ఎవరితో అన్నా కొట్లాడతాడు. ఇలాంటి స్టీరియోటిపికల్ ట్రేట్స్ ఏవి ప్రశాంత్‌కుండవు. ఈ ట్రేట్స్ అన్నీ చిత్రకుంటాయి. అండ్ సో, పాతకాలం తెలుగు సినిమాలు తీసుకుంటే ఒక హీరోయిన్ ఎలా ఉంటుంది? చాలా సబ్మిసివ్‌గా ఏవి ఎక్కువ మాట్లాడకుండా, అంటే హీరో ఏం చెప్పినా బదులు చెప్పకుండా, ఆ! సరే, సరే అని తల ఊపేస్తూ. ఇలాంటి స్టీరియోటిపికల్ ట్రేట్స్ అన్నీ ప్రశాంత్‌కుంటాయన్నమాట. సో, ప్రశాంత్‌ని అబ్జర్వ్ చేస్తే హి ఈస్ వెరీ ఇంప్రెషనబుల్. కౌశిక్ ఏం చెప్పినా చేస్తుంటాడు మోస్ట్ ఆఫ్ ది టైమ్. అండ్ ఆర్డర్స్ ఇస్తే వెంటనే చేసేస్తాడు. జస్ట్ లైక్ హౌ చిత్ర ఎళ్లి ఇలా పెట్రోల్ కొట్టించుకొని టైర్‌లో గాలి చెక్ చేసుకొని ఇలా పని చేయి, ఇలా ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్తే వెంటనే చేసేస్తాడు. సో, అలాంటి క్యారెక్టర్ ట్రేట్స్ అతని ప్రశాంత్‌కి రాసి చిత్రాన్ని ఒక స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్‌లా రాయడం అనేది అంటే అంతకుముందు మరి తెలుగు సినిమాల్లో ఇంత బాగా రాయలేదనుకుంటా. అండ్ ఎవ్రీ 20, 25 ఇయర్స్‌కి ఆర్ మేబీ ఇంకా తక్కువ టైమ్‌లోనే అనుకుంటా. లైక్ మూవీ జానర్స్ రీఇన్వెంట్ చేసుకుంటాయి అని చెప్పాడు కదా! కార్తికేయ. దట్ యాక్చువల్లీ హ్యాపెన్స్. అది నిజమే. సో, 2016లో వచ్చిన పెళ్లి చూపులే కాదు. ఇలాంటి వాటికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్రైమ్ కామెడీస్‌లో ఇలాంటి రీఇన్వెన్షన్ చేసుకొని వచ్చిన ఫిల్మ్ 'స్వామిరారా'. 'స్వామిరారా' 2012లో వచ్చింది. సో, సుధీర్ వర్మ ఒకవేళ 'స్వామినారా' అలా తీసుండకపోయుంటే, ఒకవేళ 'స్వామినారా' అంత పెద్ద హిట్ అయ్యుండకపోయుంటే, క్రైమ్ కామెడీస్ అనేవి తర్వాత వచ్చుండేవి కాదు. థట్ ఈస్ వాట్ 'కార్తికేయ' అన్న లిట్మస్ టెస్ట్ అనేది అదే. ఆ లిట్మస్ టెస్ట్‌లో 'స్వామినారా' పక్కా పాస్ అయింది. అందుకే ఆ తర్వాత మళ్ళీ క్రైమ్ కామెడీ తరహాలో వచ్చిన సినిమాలు చాలా చూసాం. ఈవెన్ సుధీర్ వర్మనే మళ్ళీ అలాంటి సినిమానే చేశాడు 'దోచేయ్'. సో, అంటే అది పెద్ద హిట్ అవ్వాలి బికాస్ ఆఫ్ మల్టిపుల్ అదర్ రీజన్స్. బట్ యాహ్! సో, అండ్ ఇలాంటి జానర్ ఇన్వెన్షన్ అంటే 'శేఖర్ కమ్ల' అప్పట్లో తీసిన 'ఆనంద్ గోదావరి' కూడా అదే టైప్. 'డాలర్ డ్రీమ్స్'. 'డాలర్ డ్రీమ్స్' చాలా మందికి తెలీదు కాబట్టి 'ఆనంద్ గోదావరి' అని చెప్పాను. ఉన్నాడు మన పక్కనే ఉన్నాడు. హి మేడ్ ఎ ఫిల్మ్ కాల్డ్ 'డాలర్ డ్రీమ్స్'. ఆహా! ఇట్ కేమ్ ఇన్ 2000. చూడు. ఇది హాట్‌స్టార్‌లో ఫ్రీగా స్ట్రీమ్ అవుతుంది చూడు. సరే. 'ఆనంద్ గోదావరి'. యాహ్! 'ఆనంద్ గోదావరి' స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టరైజేషన్స్‌ని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్‌లోకి తీసుకొచ్చిన మూవీస్ అని చెప్పొచ్చు. యాహ్! దట్ ఈస్ ట్రూ. అంటే 'ఆనంద్ గోదావరి' స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ అనే కాదు. అంటే ఫిల్మ్ మేకింగ్ స్టైలే డిఫరెంట్ అని అనిపిస్తుంది. అంటే లైక్ ఆబ్వియస్‌లీ స్ట్రాంగ్ ఫిల్మ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ ఫిల్మ్ మేకింగ్ కూడా చాలా డిఫరెంట్ అని అనిపిస్తుంది నాకు. అండ్ అవును. 'ఆనంద్ గోదావరి' బోత్ ఆ 2 సినిమాలు నా ఫీలింగ్ ఏంటి అంటే ఆ 2 సినిమాలు చాలా ముందొచ్చేసాయని. అట్‌లీస్ట్ 10 ఇయర్స్ ముందొచ్చేసాయని నా ఫీలింగ్. ఇప్పుడొస్తే ఇంకా రిసెప్షన్ ఇంకా చాలా ఆహ్, ఏమంటారు? రిసెప్షన్ ఎక్కువుండేది. రిసెప్షన్ తెలుగులో ఏమంటారో నాకు గుర్తురాలే. అర్థమైంది. నాకు పాయింట్ అర్థమైంది. నాకేమనిపిస్తదంటే బ్రో ఎప్పుడొచ్చినా అంతే ఉంటాయి. మెల్లగా కొన్ని సంవత్సరాల తర్వాత క్లాసిక్ అవుతాయి అని అనిపిస్తది. ఇప్పుడొచ్చినా గాని మనం పెద్దగా చూసేటోళ్ళం గాదు. ఓ 2, 3 ఇయర్స్ తర్వాత చూసేటోళ్ళం అనిపిస్తది. దట్స్ జస్ట్ హౌ అన్‌ఫెయిర్ వరల్డ్ ఈస్ అంతే. యాహ్! అది ఓకే. కూడా అయ్యుండొచ్చు. యాహ్! సారీ. అగ్రీడ్.
శేఖర్ కమల గురించి మనం సెపరేట్‌గా ఇంకో పాడ్ రికార్డ్ చేద్దాంలే. విల్ హ్మ్. అండ్ ఐ వాస్ నేను ఇదంటుండే 'అర్జున్ రెడ్డి' ఈస్ నాట్ యాక్చువల్లీ ఎ రీఇన్వెన్షన్. అదే చెప్దాం అనుకున్నా యాక్చువల్లీ బిఫోర్ యూ కట్ మీ ఔట్. 'అర్జున్ యాహ్! రెడ్డి' కేమ్ ఇన్ 2015. యాహ్! కాదురా 2017 సారీ. 2015 2017. 'అర్జున్ రెడ్డి' ఈస్ నాట్ యాక్చువల్లీ ఎ లిట్మస్ టెస్ట్. సో అంటే ఆహ్, అది ఇట్ ఈస్ నాట్ ఎ జానర్ రీఇన్వెన్షనింగ్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ అంతే ఒక క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ అబౌట్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ క్యారెక్టర్ అంతే. అలాంటి స్టైల్ ఆఫ్ రైటింగ్‌ని మనం తెలుగులో చూడలే కాబట్టి, ఆ తర్వాత 'అర్జున్ రెడ్డిని' చూసుకొని బోల్డ్ సీన్స్, ఆ సీన్స్, ఈ సీన్స్ అని చెప్పేసి 'ఆర్ఎక్స్ 100లు' ఇట్లాంటివి బాగా వచ్చినాయి గానీ, బట్ దే డోంట్ మేక్ ఎనీ మార్క్ అకార్డింగ్ టు మీ. బట్ యాహ్! యాహ్! నా మటుకు కూడా ఐ ఐ ఐ ర్యాంక్ 'పెళ్లి చూపులు' ఎ బిట్ హైయర్ థాన్ లాట్ హైయర్ టు బి హానెస్ట్ థాన్ 'అర్జున్ రెడ్డి'. 'అర్జున్ రెడ్డి' ఈస్ గ్రేట్ మూవీ. దేర్స్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ యాహ్! 'పెళ్లి చూపులు' డిడ్ వెరీ డిడ్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ థింగ్ ఫర్ తెలుగు పీపుల్ ఒక రకంగా. సో, నాకింకో అద్భుతం అనిపించేదేంటంటే సింప్లిసిటీ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు మనం ఏదో ఇప్పుడు వేరే డైరెక్టర్స్‌కి తీసుకున్నట్టు సమ్ థీమాటిక్ అండర్‌టోన్స్ ఇవన్నీ తీసుకోవాల్సిన ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్స్ ఎ షాలో మూవీ. ఇట్స్ ఎ డీప్ మూవీ. మనం ఎందుకు ఇయన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే ఇట్ ఈస్ అవర్ లైఫ్ కాబట్టి. సో, ఇప్పుడు మనం మన లైఫ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏ ఫిలాసఫికల్ అండర్‌టోన్సో, ఏ థీమాటిక్ డిస్క్రిప్షన్సో ఏం వాడుకోము. అరే! వాడు చిల్లరోడు, వాడు ఇలా చేసాడు, వాడు ఇలా చేసాడు, వాడు ఇలా చేసాడు. సింపుల్. స్ట్రగుల్స్ కానీ దీంట్లో గూడా 2 పోలార్ అపోజిట్ క్యారెక్టర్స్. ప్రశాంత్. ప్రశాంత్‌కి లైఫ్ అంతా బావుంటుంది. వాడి లోపల బాగోదు. వాడి లోపల బద్ధకం, వాడి లోపల వాడికి భయం, వాడి లోపల వాడికి లేజినెస్ అంటే అచీవ్ చేయాలని గోల్ లేకపోవడం, జీల్ లేకపోవడం. పోలార్ అపోజిట్ రితు వర్మ. ఆ అమ్మాయికేముంటది? చిత్రకేముంటది? తన లోపల ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. షీ ఈస్ డిటర్మైన్డ్. తనకేం చేయాలో తెలుసు. తనకి ఏది మంచో, ఏది చెడో తెలుసు. షీ ఈస్ మోటివేటెడ్. కానీ బయట అన్నీ ఏం బాగోవు. తనొక 21st సెంచరీ ఆడపిల్ల, మిలీనియల్ ఆడపిల్ల ఆబ్వియస్‌లీ. సో, మిలీనియల్ ఆడపిల్ల చదువుకోవాలనుకుంటుంది. పెళ్లి చేయాలన్నా అనుకుంటాడు. సూపర్‌స్టిషియస్ షీ హాస్ ఎక్స్‌టర్నల్ ప్రాబ్లమ్స్. థిస్ గాయ్ హాస్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. ఇద్దరు కలిసి ఒకరినొకరు సాల్వ్ చేసుకుంటారు. ఇట్స్ ఎ వెరీ, వెరీ, వెరీ సింపుల్ స్టోరీ. ఆల్ ద బ్యూటీ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ సింప్లిసిటీ. కౌశిక్ గురించి ఏం చెప్తాం మనం? కౌశిక్ అంత ఒకళ్ళని కామెడీ వితౌట్ డిమీనింగ్ ఎనీవన్ ఆర్ ఎనీథింగ్. అంత న్యాచురల్ కామెడీ. ఆ ప్రాంక్ సీన్ గాని, నా సావు నేను చస్తా గాని. సో, ప్రాంక్ సీన్ అయితే సీట్ల మీద నుంచి పడిపోయాం మేము. అందరు మేమే ఉండే కాబట్టి ఇట్లా దొర్లుతూ పడిపోయి నవ్వుకున్నాము దానికి. దట్ వాస్ వన్ ఆఫ్ ద మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ మై లైఫ్. సో, యూకలిప్టస్. యూకలిప్టస్. అదే న్యాచురల్ కాన్వర్జేషన్స్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి, ఆ పాయింట్ గురించి అన్నావు కాబట్టి, ప్రశాంత్ చిత్ర ఇలా అడుగుతదనమాట. "నువ్వెళ్లి మీ ఫాదర్‌కి చెప్పొచ్చు కదా! నాకు ఇలా సో అండ్ సో ఇలా ఉంది" అంటే, అప్పుడు ప్రశాంత్ అంటాడనుకుంటా. అమ్మాయిలు ఫాదర్స్‌తో మాట్లాడడం చాలా ఈజీ గానీ, అబ్బాయిలు ఫాదర్స్‌తో మాట్లాడడం చాలా కష్టం అంటాడు. అది యాక్చువల్లీ చాలా 100% ట్రూ. ఆహ్, అంటే ఆహ్, అది సన్ పర్స్‌పెక్టివ్‌లోనే గాదు, ఫాదర్ పర్స్‌పెక్టివ్‌లో గూడా కరెక్టే. ఈ 2 పాయింట్స్‌ని గూడా చాలా క్లియర్‌గా చూపిస్తాడు. చాలా క్లియర్‌గా చూపించాడు తరుణ్. ఎక్కడ అంటే, థర్డ్ యాక్ట్‌లో చిత్ర వచ్చేసి మీ అబ్బాయి ఇలా చేయాలనుకుంటున్నాడు. ఇలా అని జెప్పేసి వాళ్ళ ఇంటికొచ్చి ఇలా చెప్పేసి ఎళ్ళిపోతుంది. ఎళ్ళిపోయిన తర్వాత ప్రశాంత్ రెసిపీ నుంచి తను చేసిన ఫుడ్ తిని తనకి నచ్చినా గూడా, వాళ్ళ ఫాదర్‌కి నచ్చినా గూడా, నెక్స్ట్ ఏం జేస్తున్నావు? స్వీట్ నేర్చుకో అని జెప్పేసి ఆపేస్తాడు అంతే. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ అప్రిషియేషన్ హి కెన్ గివ్ టు హిస్ సన్. అంతకంటే ఎక్కువ కన్వర్స్ చేయలేడు. ఎందుకంటే అతని ఫాదర్ నుంచి గూడా ఏమో మరి అది ఆక్వర్డ్‌నెస్సో మరి ఎందుకో తెలీదు గానీ ఇట్ ఈస్ దేర్. ఆ ఆ రి ఆ రియాలిటీని క్యాప్చర్ చేయడం అనేది చాలా కష్టం. నాకు తెలిసినంత వరకైతే చాలా చాలా కష్టం.
అది తరుణ్ భాస్కర్ ఎంత ఈజీగా చేశాడు. మరి అసలు ఆ ఐడియా అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు గానీ, బట్ ఇట్ వాస్ ఫ్యాబులస్. అంటే ఆహ్, అందరికీ ఇది రిలేట్ అవ్వకపోవచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ సన్ అండ్ ఇఫ్ యూ హావ్ హ్యాడ్ దిస్ కన్వర్జేషన్ విత్ యువర్ ఫాదర్ నో. నో. మీకు అర్థమవుతది. ఇదే నేను 21st సెంచరీ మిలేనియల్ యూత్‌కి రీఇన్వెంట్ చేయడము అంటే, మనకి ఇది ఈ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ మిస్ మ్యాచ్, టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్ ఓన్లీ మన జనరేషన్‌కి, మన ఫాదర్స్‌కి మాత్రమే ఉంటది ఇలాంటివి. ఆక్వర్డ్‌నెస్, సో అప్రిసియేషన్ రాకపోవడము. దిస్ ఈస్ వాట్ మేక్స్ అవర్ రిలేషన్‌షిప్ స్పెషల్. ఇట్ ఈస్ నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ నాట్ బ్యాడ్. ఇట్ ఈస్ వాట్ మేక్స్ అస్ స్పెషల్. సో ఈ స్పెషాలిటీని మనకి చూపించడము ఇట్స్ రియల్లీ మ్యాజికల్. అంటే యూ సీ యువర్ సెల్ఫ్ ఆన్ ది స్క్రీన్ అంటారు కదా. సో అది టు బి ఏబుల్ టు డూ దట్ యాజ్ ఎ డైరెక్టర్, అది నువ్వు చేస్తే యూ హావ్ అచీవ్డ్ అ లాట్. యెస్, ఎగ్జాక్ట్‌లీ. సో సింప్లిసిటీ ఏదైతే దాని గురించి మాట్లాడుతున్నామో అది సో ఇదంతా రైటింగ్‌లోనే ఉంది కదా. సో ఇదొక చిన్న టిడ్‌బిట్ ఏంటి అంటే విజయ్ కూడా ఒక స్క్రీన్ ప్లే రాసారంట పెళ్లి చూపులుకి. కొంచెం హీరో సెంట్రిక్‌గా. బట్ దెన్ దాన్ని మళ్ళీ అంటే తరుణ్ ఇంకా విజయ్ చాలా కొట్టుకునేవారంట ఇలా ఉంటే ఇలా ఉండాలి అని. కానీ తర్వాత విజయ్ వాళ్ళ ఫాదర్ ఆ స్క్రిప్ట్ చదివి నీ బొందా తరుణ్ రాసిందే బాగుంది అని చెప్పి తరుణ్ స్క్రిప్టే ముందుకు తీసుకెళ్లారంట. థాంక్ యూ బ్రో. నీ ఫ్యాక్ట్ వల్ల యు మేడ్ మై డే నిజంగా. యాహ్! సో ఇదొక చిన్న టిడ్‌బిట్. అండ్ సో ఈ సింప్లిసిటీ అనేది మేకింగ్‌లో కూడా సార్ట్ ఆఫ్ కనబడుతుంది. సో ఫస్ట్ షాట్ చిత్ర ఇంట్రడక్షన్ షాట్ తీసుకుంటే అదొక సింగిల్ టేక్ ఉంటుంది. పైనుంచి కిందకొచ్చి పాల ప్యాకెట్లు తీసుకునే వరకు. సో ఆ షాట్‌లో చిత్ర తప్ప ఇంట్లో మిగతా ఉన్న వాళ్ళందరూ చాలా హడావిడి పడిపోతూ ఉంటారు. చిత్ర ఒక్కతి నాకేదో సంబంధం లేదు, ఈవెంట్ ఏదో జరుగుతుంది ఇంట్లో అన్నట్టుంటుంది. నాకు టీ కావాలి, కాఫీ కావాలి అన్నట్టు. సో దాన్ని క్యాప్చర్ చేయడానికి వాళ్ళ నాన్న ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ అదేదో చేస్తూ ఉంటుంది అక్కడ. వాళ్ళ పిన్ని ఏదో చేస్తూ ఉంటుంది. బట్ చిత్ర చాలా కూల్‌గా చిల్ ఉంటుందన్నమాట. సో అది కూడా చాలా బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేస్తాడు. అండ్ అంటే చాలా సార్లు మనం మాట్లాడుతుంటాం లాంగ్ షాట్ బాగుంది అని. బట్ చాలా కొన్ని కేసెస్‌లో అంటే మనం ఒక లేమ్యాన్‌గా కూడా చూసి అచ్చా ఇక్కడ ఎందుకు పెట్టాడు లాంగ్ షాట్, అంటే ఈ ఎమోషన్‌ని బాగా చూపించడానికి పెట్టాడు అని అర్థమవుతుంది కదా. సో ఇవాళ చూస్తున్నప్పుడు నాకు మళ్ళీ అది చాలా క్లియర్‌గా అర్థమైందనమాట. ఆ హడావిడి, ఆ టెన్షన్‌ని చూపించడానికి ఆ లాంగ్ షాట్ చాలా బాగా హెల్ప్ అయింది అని అనిపించింది. అవును. అంటే ఇలా నేను లాంగ్ షాట్ పెడుతున్నాను. ఇది ఇక్కడ కెమెరా ఇక్కడే ఒక నిమిషం, 2 నిమిషాలు ఉండిపోతుంది. మీరు దీని ముందు చాట్ చేయాలి. అలా ఎవరైనా చేయగలుగుతారేమో. కానీ ఆ ఎమోషన్‌ని నువ్వు క్యాప్చర్ చేసి అది నీ ఆడియన్స్‌కి ప్రాపర్‌గా కన్వే చేయగలిగితే అప్పుడు నువ్వు పెట్టిన లాంగ్ షాట్‌కి ఒక జస్టిఫికేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 'ఫలక్నామా దాస్‌లో' ఫైనల్ సీన్ అది మలయాళం సినిమా నుంచి చూసి యాస్ ఇట్ ఈస్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ చేసాడనుకోండి. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు ఆ షాట్. ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ ఒక 13 నిమిషాలు ఉంటుందా? 10 నిమిషాలు ఉంటుందా? చాలా లాంగ్ షాట్ అది. 13 మినిట్స్, 11 మినిట్స్. సో అది మలయాళంలో వర్కౌట్ అయ్యుండొచ్చు. కానీ నువ్వు ఒక తెలుగు ఆడియన్స్‌ని అంతసేపు కూర్చోబెడుతున్నావు అంటే ఆ సీన్‌లో డైలాగ్స్ అన్నా ఉండాలి. అట్‌లీస్ట్ లేదా ఏదైనా ఈవెంట్ అనేది జరుగుతూ ఉండాలి. కానీ మరి అది విశ్వక్సేన్ ప్రాపర్‌గా క్యాప్చర్ చేయలేకపోయాడేమో గానీ, బట్ ఇఫ్ యూ టేక్ దిస్ ఎగ్జాంపుల్ అండ్ పెళ్లి చూపులు అంత పెద్ద లాంగ్ టేక్ ఏం కాదు గానీ, కంపేర్ చేసుకొని చూస్తే ఆ ఎమోషన్ అనేది కన్వే అవుతుంది. సో అది చెప్పాలనుకున్నా. యాక్చువల్లీ సో 'అంగమలై డైరీస్' లిజో జోసే ఆయన తీశారు. సో ఆ సినిమాలో క్లైమాక్స్ షాట్ నేను ఫస్ట్ 'అంగమలై డైరీస్' చూసి తర్వాత 'ఫలక్నామా దాస్' చూసాననమాట. 'అంగమలై డైరీస్‌లో' ఆ ఫైనల్ షాట్ వల్ల మనకు చాలా ఇంపాక్ట్ ఉంటుంది. 'ఫలక్నామా దాస్‌లో' ఆ ఫైనల్ షాట్ వల్ల మనకున్న ఇంపాక్ట్ పోతుంది. 2 సేమ్ షాట్సే. కానీ ఎగ్జిక్యూషన్ 'ఫలక్నామా దాస్‌లో' సరిగ్గా చేయలేకపోయారు. అది చాలా పెద్ద అటెంప్ట్. అటెంప్ట్‌కి అప్రిషియేట్ చేయొచ్చు కానీ సార్ట్ ఆఫ్ ఫెయిలియర్ అనే చెప్పాలి. అంటే నేను ఆల్రెడీ అది చూసా కాబట్టి ఐ వాస్ ఎంజాయింగ్ ద షాట్. కానీ మనం చూసుకుంటే దాంట్లో వాళ్ళకి డైలాగ్‌లు ఏం చెప్పాలో తెలీదు. విశ్వక్సేన్ మల్టిపుల్ టైమ్స్ ఇచ్చి పడేద్దాం, తాగుదాం అంటూ ఉంటాడు తప్ప కొత్త డైలాగ్స్ ఏమి ఉండవు. కానీ మలయాళంలో అలా ఉండదు.
సో అంటే దేర్ ఆర్ టూ మెనీ థింగ్స్ దట్ వాళ్ళు హ్యాండిల్ చేయాలనుకున్నారు కానీ చేయలేకపోయారు ఎవెన్చువల్లీ. సో ఎగ్జిక్యూషన్ వల్ల కూడా అయి ఉండొచ్చు అది. సో బేసిక్‌గా క్రక్స్ ఏందంటే ఎవ్రీ షాట్ షుడ్ హ్యావ్ అ పర్పస్. సో ఆ పర్పస్ మనకి ఎగ్జాక్ట్ ఎప్పుడు తెలుస్తది అంటే ఆహ్, నా ఇలా టేక్స్, షాట్స్ అనగానే నాకొక సినిమా గుర్తొస్తది 'బర్డ్ మ్యాన్' అని. దాంట్లో సింగిల్ టేక్ 2 కాంట్రాస్టింగ్ ఎగ్జాంపుల్స్ 'బర్డ్ మ్యాన్' 1916 2 సినిమాలు. అంటే జస్ట్ 2 మినిట్స్ మాట్లాడతా. ఎక్కువేం మాట్లాడను ఇంగ్లీష్ సినిమాల గురించి. చెప్పు పర్లేదు. 'బర్డ్ మ్యాన్' నాకు మూవీలో నాకు తెలీదు 2 సింగిల్ టేక్స్ అని. అంటే 1916 తెలుసు గానీ బట్ యాహ్! నాకు 'బర్డ్ మ్యాన్' సింగిల్ టేక్ షాట్ అని సినిమాలో కూర్చున్న దాకా తెలీదు. నేను సినిమాలో వెళ్ళిన గంట సేపటి దాకా నాకు అర్థం కాలేదు గూడా. ఇది సింగిల్ టేక్ అని. ఎందుకంటే ఐ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ. సింగిల్ టేక్ ఈస్ యాక్టింగ్ ఫర్ ద స్టోరీ. ఇట్స్ నాట్ ఎ స్పెక్టకల్. ఇట్ ఈస్ ఎ స్టోరీ టెల్లింగ్ టూల్. 1916లో ఇట్స్ రివర్స్. అదొక స్పెక్టకల్, అదొక గిమ్మిక్‌లా చేశారు. సో, ఎఫర్ట్‌లెస్‌గా స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోయి, స్టోరీ టెల్లింగ్‌ని ఇంకా ఎలివేట్ చేసే మిగతా క్రాఫ్ట్స్ అన్నీ ఒక స్క్రీన్ ప్లే గాని, ఒక యాక్టర్ గాని, ఒక సినిమాటోగ్రఫీ టెక్నిక్స్ ఇలాంటివి, షార్ట్ కాంపోజిషన్స్, మ్యూజిక్ ఇలాంటివన్నీ గాని, ఇవన్నీ గొప్ప అని ఎప్పుడు తెలుస్తాయంటే, చాలా ఈజీగా అనిపించినప్పుడు. ద సింపుల్ ఇట్ ఈస్, ద మోర్ టఫ్ అండ్ ద మోర్ గుడ్ వర్క్ ఇట్ హాస్ డన్. వాళ్ళలా చేస్తున్నారని నీకు తెలియకపోయినప్పుడు దే హావ్ అచీవ్డ్ వాట్ దే వర్ ఇంటెండెడ్ టు. నేను 1917 యాక్చువల్లీ థియేటర్‌లో చూసా. సో, థియేటర్‌లో చూసినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది ఉండే. స్పెక్టకల్ అనేది తెలిసింది గానీ, వాళ్ళ ఇంటెన్షన్ అని కూడా తెలిసింది గానీ, బట్ యాహ్! ఆ ఎఫెక్ట్ అయితే ఉండే. బట్ 'బర్డ్ మ్యాన్' నేను ల్యాప్‌టాప్‌లో చూసినా అండ్ ఆ సిమ్యులేటెడ్ లాంగ్ షాట్స్ ఏవైతే చేశారో నెక్స్ట్ లెవెల్. చాలా చాలా బాగుంది. 2 కాంట్రాస్టింగ్ ఎగ్జాంపుల్స్. అవును. ఇట్ జస్టిఫైస్ ద కాంటెక్స్ట్. యాహ్! మూవింగ్ ఆన్. సో ఇంకోటి సింప్లిసిటీ యాంగిల్‌కొస్తే క్లైమాక్స్‌లో చిత్ర ఇంకా ప్రశాంత్‌కి మధ్య ఉన్న మిస్‌కమ్యూనికేషన్ గూడా అది గూడా సార్ట్ ఆఫ్ ఈ జనరేషన్‌కి తగ్గదే గదా! అంటే వాళ్ళ గురించి అన్నీ తెలుసు అనుకుంటాం. పక్కనే ఉన్నా అంటే ఫోన్ ఓపెన్ చేస్తే ఇంకో ప్రపంచం ఉంటుంది. ఆబ్వియస్‌లీ వేరే మనిషితో మాట్లాడితే వేరే ప్రపంచం ఉంటుంది గానీ, అంటే అది గూడా బాగా చూపిస్తారు గదా! అంటే ఏదో పెద్ద ఎమోషనల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దన్ 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 అని కొట్టేసి వైలెనల్ అలా గాకుండా చాలా సింపుల్‌గా రిజాల్వ్ చేస్తాడు ఆ కాన్‌ఫ్లిక్ట్‌ని. ఆహ్, యాహ్! అది గూడా అంటే సార్ట్ ఆఫ్ ఆ కమ్యూనికేషన్ చేసుకోలేకపోవడం అనేదైతే కార్తికేయ అన్నాడో, అది మళ్ళీ ప్రాపర్‌గా క్యాప్చర్ చేస్తాడు ఈ లీడ్స్ మధ్య గూడా. అవును. యాహ్! ఈ సీన్ కంటే ముందొచ్చే సీన్ గూడా చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడైతే కాఫీ షాప్‌లో కూర్చొని మాట్లాడుతుంటారో, అప్పుడు యాక్చువల్లీ 'తరుణ్ భాస్కరే' చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. అండ్ ఆ పాయింట్స్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఏమన్నాడంటే 'తరుణ్ భాస్కర్ ఈస్ ఎ వెరీ హ్యూజ్ ఫుడీ' అన్నమాట రియల్ లైఫ్‌లో. సో, తనకి ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందుకే తన సినిమాలలో ఏదైనా ఇంపార్టెంట్ సీన్స్ ఏవైతే ఉంటాయో, వాటిని యూజువల్లీ రెస్టారెంట్స్‌లో, కఫే షాప్స్‌లో పెడతారనమాట. ఈఎన్ఈలో చూసుకున్నప్పుడు గూడా ఈఎన్ఈలో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ యాహ్! పెళ్లి చూపుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ పర్టిక్యులర్ కఫే సీన్ ఇందులో సబ్‌టెక్స్ట్ ఏంటి అంటే, వాళ్ళిద్దరికీ ఒకరినొకరంటే ఇష్టము. కానీ చెప్పరు. చెప్పుకోలేకపోతున్నారు. చిత్ర ఎందుకు చెప్పదంటే, తను హెడ్ స్ట్రాంగ్. షీ హాస్ టూ మచ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అందుకే చెప్పదు. ఎందుకంటే వాడొచ్చి చెప్పాలి అని వెయిట్ చేస్తూ ఉంటది. కానీ ప్రశాంత్ విషయానికొస్తే, ప్రశాంత్ ఏమో భయస్థుడు. తనకి చాలా భయాలు అండ్ ఇన్‌సెక్యూర్ కాబట్టి తను చెప్పడు. సో, ఈ సబ్‌టెక్స్ట్‌ని ప్లే చేస్తూనే నువ్వు నాకు నీ ఎంగేజ్‌మెంట్ గురించి చెప్పలేదు అని తనంటది. నువ్వు ఎంగేజ్‌మెంట్ చేసుకుంటున్నావు, ఆస్ట్రేలియా ఎళ్ళిపోతున్నావు అని. ఇలా పైపైన వెరీ ఆర్టిఫిషియల్ కాన్వర్జేషన్‌ని క్యాప్చర్ చేస్తాడు. ఈ ఆర్టిఫిషియల్ కాన్వర్జేషన్స్ మన లైఫ్‌లో చాలా జరిగే ఉంటాయి. సో, అది నేను స్పెసిఫిక్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే టు ఈచ్ పర్సన్ హిస్ ఓన్. సో, ఆ ఎఫెక్ట్‌ని, థట్ ఎమోషన్‌ని క్యాప్చర్ చేశాడు ఇక్కడ. సో, అది ఇదే ఎమోషన్ నెక్స్ట్ సీన్‌లో క్యారీ అవుతుంది. అండ్ మధ్యలో ఒక బిట్ సాంగ్ గూడా వస్తుంది. ఒక బిట్ సాంగ్ ఏదైతే వస్తుందో, ఆ బిట్ సాంగ్ ఈ ఎమోషన్‌ని కన్వే చేస్తుంది ఆడియన్స్‌కి. అండ్ ఆఫ్టర్ థట్ క్లైమాక్స్ సీన్‌లో ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ అన్నమాట. అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్ అగైన్. ఎన్ఫోర్స్డ్ రియలిజంని ఎలా అయితే క్యాప్చర్ చేయగలుగుతాడో, దట్ ఈస్ ప్రాబబ్లీ వాట్ మేక్స్ తరుణ్ భాస్కర్ వెరీ వెరీ స్పెషల్ డైరెక్టర్ అండ్ రైటర్. యాహ్!
వివేక్ సాగర్ గురించి అయితే చెప్తూనే ఉండొచ్చు. సినిమాలో ఆల్మోస్ట్ అంటే ఒక క్యారెక్టర్ ప్లే చేసినట్టే. ఆ ప్రతి సీన్ని మ్యూజికల్లీ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసి చూస్తే మ్యూజిక్ని ప్రతి సీన్లో ఏదో చిన్న ఎలిమెంట్ ఉంటుంది వెనకాల. ఆ సీన్ని ఎలివేట్ చేయడానికైనా, ఎలివేషన్ రాంగ్ వర్డ్ ఏమో, ఆ ఎమోషన్ని కరెక్ట్గా ప్రేక్షకులకు అందించేలాగా వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. అదైతే చాలా 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 కనబడుతూ ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే. సో అందుకే చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వివేక్ సాగర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో చాలా గొప్పగా ఉంటుంది. ప్లస్ తరుణ్ వచ్చిన తర్వాత ఒకటి చూసింది ఏంటి అంటే, పాటల్లో పెద్ద ఇంగ్లీష్ పదాలు ఉండవు, అన్ని తెలుగు పదాలే వాడుతూ ఉంటారు. అండ్ ఆ పాటలేదో అంటే లిరిక్స్‌తో కొంచెం మెసేజ్ కన్వే చేస్తూనే పాటలు కూడా ఉన్నాయా? లేవా? అన్నట్టు ఉంటాయి వెనకాల. లిరిక్స్ వస్తున్నా సినిమా చూస్తూ ఉంటే మనం సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం గానీ లిరిక్స్‌ని పట్టించుకోం జనరల్లీ. అది కూడా నన్నడిగితే తరుణ్ డైరెక్టర్‌గా పొందిన విజయమే. అంటే ఆహ్, ఎందుకంటే విజువల్ ఎక్కువ చెప్తుంది వెనకాల పాట కన్నా. అండ్ పాట కూడా కన్వే చేస్తుంది అదే మెసేజ్ గానీ ఆహ్ ఆహ్, ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో వివేక్ సాగర్ ఇంకా తరుణ్‌కి వచ్చిందో అది చాలా అద్భుతంగా ఉంటుంది 2 సినిమాల్లో. అవును. అంటే అప్పటికి 'వివేక్ సాగర్' అంటే ఎవరో తెలీదనుకుంటా కదా తెలుగు ప్రేక్షకులకి 2016 ఆ ఆ! టైంలో. అంతకుముందు అవును. ఎవరికీ తెలీదు. అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ వాటికి వీటికి చేశాడు గానీ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ బ్రేక్ త్రూ అయితే దీని నుంచి వచ్చింది. అవును. సో, అంటే కాంపోజిషన్ విధానం గాని, సాంగ్స్ గూడా ఆహ్, దే ఆల్ జస్ట్ ట్రై టు ఎలివేట్ స్టోరీ. సో, ఆ! యాహ్! ఎమోషన్ అండ్ స్టోరీని ఎలివేట్ చేస్తూ ఉంటాయి. సో, అంటే దట్ ఐ థింక్ సేమ్ 'కార్తికేయ' అన్నట్టే ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్‌ప్లెయిన్ ఆర్ ఎక్స్‌ప్రెస్ అబౌట్ అ క్రాఫ్ట్ ప్రాబబ్లీ దట్స్ గుడ్ హౌ ఇట్ ఈస్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. అంటే 'వివేక్ సాగర్' ఈ పర్టిక్యులర్ మ్యూజిక్ గురించి చెప్పలేకపోతున్నాం అండి. అలా ఉంది. అంత అంత మంచిగుంది. సీమ్‌లెస్‌గా బ్లెండ్ అయిపోయింది. అంత సో, అద్భుతమైన వర్క్ గాబట్టి చెప్పలేకపోతున్నాం. చెప్పలేకపోతున్నాం. సో, అంటే ఇది యాక్చువల్లీ చాలా మంది అబ్జర్వ్ చేశారు. అండ్ చాలా పేజెస్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కడ ఇక్కడ చాలా మంది చూసారు. సో, జస్ట్ రీఇటరేట్ చేస్తున్నా. ఏంటి అంటే సినిమా మొత్తంలో మెజారిటీ ఆఫ్ ద టైమ్ ప్రశాంత్ లైట్ బ్లూ అండ్ వెరీ లైట్ కలర్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఉంటాడు. ఆపోజిట్‌గా చిత్ర ఏమో వెరీ బ్రైట్ అండ్ డార్క్ కలర్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఉంటుంది. మోస్ట్‌లీ ఆరెంజ్, యెల్లో ఈ షేడ్స్‌లో ఉంటాయి. అండ్ ప్రశాంత్‌ది మొత్తం బ్లూ వెరీ వెరీ లైట్ కలర్స్ ఇలా ఉంటాయన్నమాట. అంటే ఆహ్, దే షో వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ దే హావ్ అని. కానీ దేర్ ఇస్ ఓన్లీ వన్ ప్లేస్ ఇన్ ద ఫిల్మ్ వేర్ ఈ కలర్స్ ఎక్స్‌చేంజ్ అవుతాయి. ఎక్కడ ఎక్స్‌చేంజ్ అవుతాయంటే థర్డ్ యాక్ట్ దగ్గర. ఇందాక చెప్పా గదా! ఎప్పుడైతే చిత్ర వాళ్ళ ఇంటికొచ్చి ఇలా మాట్లాడుతుందో, ఆ సీన్‌లో అండ్ అంతకుముందు సీన్‌లో ప్రశాంత్ చిత్ర వాళ్ళ ఇంటికెళ్ళి కీస్ ఇచ్చేసి, "మీ అమ్మాయి బంగారం సార్" అని చెప్తాడనమాట. ఆ సీన్‌లో ప్రశాంత్ బ్రైట్ రెడ్ ఇంకో బ్రైట్ కలర్ కాస్ట్యూమ్ ఏసుకొనుంటాడు. అండ్ ద నెక్స్ట్ సీన్‌లో ప్రశాంత్ ఇంటికి చిత్ర వచ్చినప్పుడు షీ ఈస్ వేరింగ్ వెరీ లైట్ బ్లూయిష్ కలర్‌లో క్లోత్స్ ఉంటాయి. సో, ఈ ఒక్క దగ్గర ఈ ఒక్క దగ్గర కాస్ట్యూమ్స్‌తో ఏం ఇండికేట్ చేస్తున్నాడంటే దే హావ్ క్రాస్ పార్ట్స్ అండ్ దే హావ్ లెర్న్డ్ సంథింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్. అండ్ థిస్ ఈస్ వేర్ లైక్ అంటే వాళ్ళ మెంటాలిటీస్ కలిసిపోయాయి. దే ఆర్ టుగెదర్ నౌ. ఫిజికల్లీ దే హావ్ టు ఎక్స్‌ప్రెస్ అంతే. సో, ఈ పాయింట్‌ని ఆ థర్డ్ యాక్ట్ దగ్గర చూపిచ్చి అండ్ లేటర్ ఆన్ హి గోస్ ఆన్ టు ఫినిష్ ది స్టోరీ. సో, ఈ పాయింట్ నేను అబ్జర్వ్ చేశా. అండ్ ప్రిటీ మచ్ వి కవర్డ్ ఆల్‌మోస్ట్ ఆల్ థింగ్స్ అనుకుంటా కదా! క్లోజింగా? యాహ్! క్లోజింగ్ థాట్ ప్లీజ్. సో, ఫైనల్‌గా చెప్పాలి అంటే ఈ సినిమా ఎందుకింత అయింది? ఎందుకింత అందరికి అంత కనెక్ట్ అయింది అంటే, ఎమోషన్ వితౌట్ మెలోడ్రామా. మూవీలో ఎమోషన్స్ ఉంటాయి గానీ, ఎక్కడ మెలోడ్రామా ఉండదు. సంక్రాంతి సినిమా అలాంటి సినిమాల్లో ఉన్నట్టు మెలోడ్రామా ఉండదు. జయం. జై అండ్
క్యారెక్టర్ డెవలప్‌మెంట్ వితౌట్ క్లీషేస్. సో, క్లీషేడ్ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ ఒక ఫాదర్ సన్ కన్వర్జేషన్ ఇవన్నీ అవాయిడ్ చేసి, అలా ఒక బొమ్మరిల్లు-ఎస్క్ ఈజీలీ బొమ్మరిల్లు-ఎస్క్ స్టోరీ అయ్యుండేది. అలా క్లీషేస్‌కెళ్ళుంటే. బట్ హి క్లెవర్‌లీ అవాయిడెడ్ ఇట్. సో, క్యారెక్టర్ డెవలప్‌మెంట్ వితౌట్ క్లీషేస్, మోరల్స్ వితౌట్ ప్రీచింగ్. అంటే చాలా మోరల్స్ చెప్తాడు. ఒక స్ట్రాంగ్ వుమెన్ గురించి చెప్తాడు. స్టాండింగ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ గురించి చెప్తాడు. చేసింగ్ యువర్ డ్రీమ్స్ గురించి చెప్తాడు. కానీ ఎక్కడ గాని ఇలా ఫేస్ మీదకి తీసుకొచ్చి లెసన్ చెప్తున్నట్టు అనిపియదు. ఇట్ జస్ట్ షోస్ ఆహ్, అలా ఎఫర్ట్‌లెస్‌గా ఒక స్టోరీ మనలో ఒక ఫ్రెండ్‌ని చూస్తున్నట్టే అనిపిస్తది. సో, ఈ స్పెక్టాక్యులర్ కాంబో నాకు తెలిసి తెలుగులో నేనెక్కడ చూడలేదు. 'బిఫోర్ పెళ్లి చూపులు' అంటే న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ తర్వాత ఇప్పుడు వస్తున్నాయి గానీ, ఇట్ వాస్ ఎ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. ఎలా అంటే అప్పుడే వర్షం పడిన తర్వాత వచ్చే మట్టి వాసనలాగా 'పెళ్లి చూపులు' సినిమా నాకు. సో, యాహ్! ఐ హోప్ తరుణ్ భాస్కర్ గోస్ ఆన్ మేకింగ్ నైస్ రామ్-కామ్స్, తెలుగు హైదరాబాదీ మిల్లెనియల్ రామ్-కామ్స్. అబ్సల్యూట్‌లీ. సక్సెస్ ఈస్ ఎ జర్నీ. దాంట్లో ఆ! అమ్మ బాబోయ్! ఫుల్ స్టాప్స్ ఫుల్ ఉంటాయి. స్టాప్స్ ఉండవు, కామాసే కామాలు ఉంటాయి. మాత్రమే ఉంటాయి. ప్లీజ్ రెస్పెక్ట్ ఫార్మర్స్. డూ వీకెండ్ ఫార్మింగ్. గో అండ్ అడాప్ట్ విలేజ్. విలేజ్‌ని దత్తత తీసుకోండి. ఓకే. కట్. ప్లీజ్ రెస్పెక్ట్ ఆర్మీ. ఆర్మీ కట్. రెస్పెక్ట్ కట్. ఓ కట్. బాబోయ్! కట్. నా పేరు సూర్య నా ఇల్లు ఆ సినిమా మధ్యలో ఆపేసి లెక్చర్ స్టార్ట్ చేస్తాడు. దానికి లెక్చర్ తీయడానికి సినిమా ఎందుకురా బాబు! ఈ సినిమా కళ్యాణం సినిమా వచ్చింది చూడు నితిన్‌ది. శ్రీనివాస కళ్యాణం. శ్రీనివాస కళ్యాణం. అదైతే మా అమ్మ నాన్న పెళ్లి క్యాసెట్ అట్లుంటది. యాహ్! సో, నా క్లోజింగ్ థాట్స్ నేను 2 పాయింట్స్ చెప్పాలనుకున్నాను. ఒకటి ఏంటి అంటే తరుణ్ భాస్కర్‌కి ఇష్టమైన జానర్ క్రైమ్, థ్రిల్లర్ ఆ జానర్ అంట. అండ్ ఆయన 'ఫార్గో'కి చాలా పెద్ద ఫ్యాన్ అంట. సో, ఇవాళ నేను 'పెళ్లి చూపులు' చూస్తున్నప్పుడు కొన్ని సీన్స్ అంటే హెవీలీ ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ 'ఫార్గో' అని నాకు అనిపించాయి. నాకు కరెక్ట్ సీన్ గుర్తు రావట్లేదు గానీ, అలా అనిపించింది. 'ఈ నగరానికి ఏమైంది'లో కూడా కొన్ని సీన్స్ కన్సిడర్ చేయడంలో ఆ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది అని అనిపించింది. అండ్ 'రామ్‌లాల్' అయితే రామ్‌లాల్ ఇస్ మొత్తం లిటరల్లీ ఇలా ఫార్గో. లిటరల్లీ అంటే లైక్ ట్రిబ్యూట్ టు ఫార్గో, తరుణ్ భాస్కర్స్ ట్రిబ్యూట్ టు ఫార్గో అనుకోవచ్చు. కానీ అవును. దీంట్లో కూడా కనబడతాయి. ఆ చిన్న చిన్న ట్రేట్స్ కనబడతాయి. అండ్ 'ఫార్గో' ఏంటి తెలియకపోతే ఒక టీవీ సీరీస్ 3 సీజన్స్ ఉన్నాయి. అది కాకుండా ఒక సినిమా కూడా ఉంది. చాలా బాగుంటాయి. ఒకవేళ చూడాలనుకుంటే చూడొచ్చు. సెకండ్ ఏంటి అంటే తరుణ్ భాస్కర్ చాలా కష్టపడి చూపించాడు. ఒక అంబిషియస్ వుమెన్ ఎలా ఉంటుంది, ఆవిడ డ్రీమ్స్ ఎలా ఉంటాయి, ముందుకెలా వెళ్తుంది అని. బట్ సాడ్ రియాలిటీ ఏంటి అంటే ఇండియాలో ఓన్లీ 6% అర్బన్ వుమెన్ కరెంట్లీ ఆర్ వర్కింగ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. అండ్ ఒక నేషన్ ప్రాస్పర్ అవ్వాలి అంటే ఒక నేషన్ ఆర్థికంగా ముందుకెళ్ళాలి అంటే అక్కడున్న మహిళలు పనిచేస్తే కానీ ముందుకెళ్ళదు. సో, ఇలాంటి సినిమాలు చాలా ఎక్కువ చూపించి మన ఆడవాళ్ళలో ఇంకా యాంబిషన్ నింపాలి. లేదని కాదు, కానీ డేటా ఈస్ టెల్లింగ్ ఓన్లీ 6% ఆర్ రైట్ నౌ వర్కింగ్. సో, యాంబిషన్ ఉందో లేదో నాకు తెలీదు. బట్ డేటా స్పీక్స్ ఫర్ ఇట్‌సెల్ఫ్ కదా! సో, ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ రావాలి అండ్ మోర్ వుమెన్ గెట్ ఇన్‌స్పైర్డ్ టు వర్క్ సో దట్ ఆర్థికంగా ఆర్థికంగా ఒక కంట్రీ ముందుకెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్‌గా సాల్వ్ అయిపోతాయి. యాహ్! గుడ్ నైస్ పొలిటికల్ పాయింట్. బట్ యాహ్! అబ్సల్యూట్‌లీ అగ్రీడ్. అంటే దేర్ ఈస్ నో డినయింగ్ ఇట్. డేటా చెప్పేది డేటా ఈస్ ఫ్యాక్ట్. సో, డేటాని నువ్వు రిఫ్యూట్ చేస్తున్నావు అంటే యూ ఆర్ ఈదర్ యాక్టింగ్ టు బి బ్లైండ్ ఆర్ యాక్టింగ్ టు బి అస్లీప్. ఇంతటితో పార్ట్ 1 ముగుస్తుంది. అందరికీ నమస్కారం.